గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గాజువాక లంక గ్రౌండ్స్ లో కొలువు తీరిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. అత్యద్భుతం నిజంగా చెప్పాలంటే. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా వినూత్నంగా ఎంతో ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈసారి అంటే ఇప్పటికే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి వినాయకుడి విగ్రహం కానీ వినాయక చవితి ఉత్సవాలు అంటే గాజువాక లంక గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి ఉత్సవాలు అని చెప్పాలి. సో ఈసారి కూడా పూర్తిగా వస్త్రాలతో తయారు చేసినటువంటి చీరలు 1,00,000 చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది. సో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులైన గణేష్ గారితో మాట్లాడదాం. ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతున్నాయి, అలానే ఇప్పటికే రివీల్ కూడా చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఐ డ్రీమ్ తో మాట్లాడుతూ స్వామివారిని ఏ విధంగా అయితే కొలువు తీర్చినటువంటి వస్త్రాలు ఉన్నాయో ప్రసాదంగా ఇవ్వాలి అనుకునే కాన్సెప్ట్ కూడా ఎట్లా జరగబోతున్నాయి ఉత్సవాలు? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో జరిగే గణేష్ ఉత్సవాలు చాలా సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నాయండి. మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడికి ఏ ఉత్సవాలు ఎలా చేస్తారో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కాణిపాకంలో 21 రోజుల పాటు స్వామివారికి ఏ విధమైన పూజలు చేస్తారో గాజువాక లంకా మైదానంలో గణనాథుడికి కూడా ఎప్పుడు అదే 21 రోజుల పాటు అలాగే పూజలు చేసుకుంటూ వస్తున్నాం. అలా సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందండి. స్వామివారికి పూర్తిగా మనకి 1,00,000 చీరలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. చీరాలకు చెందిన 26 మంది కళాకారులు ఈ విగ్రహాన్ని పూర్తిగా తయారు చేయడం జరిగిందండి. దీనికి మొత్తం తెచ్చిన శారీస్ కూడా మనకు సగం తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ సూరత్ని తీసుకొచ్చిన శారీతో స్వామివారికి అలంకరించడం జరిగింది. విగ్రహం పూర్తిగా 21 రోజుల పాటు భక్తులందరికీ సందర్శనం ఉంటుందండి. ఇప్పుడే 11:22 నిమిషాలకి స్వామివారి మొదటి పూజ అందుకున్నారు. మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి వచ్చిన క్రౌడ్కి అందరికీ బార్కెట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం మన తాపేశ్వరం నుంచి మనకి స్వామివారి భారీ లడ్డు కూడా ప్రతి సంవత్సరం మన వస్తుంటుంది. గాజువాకలో 3 సార్లు గిన్నిస్ రికార్డ్ స్థాయిలో కూడా మన 29 టన్స్తో పల్లా రమణ గారు కూడా అప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. అదేవిధంగా మనకి ఈసారి అదే సాంప్రదాయం కొనసాగిస్తూ తాపేశ్వరం వాళ్ళు స్వామివారికి ప్రసాదంగా లడ్డు కూడా పంపించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా గుంటూరు జిల్లా తెనాలి నుంచి సుమారు 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా రేపు మధ్యాహ్నం 12:30 కల్లా లంకా గ్రౌండ్లో మన సుందర వస్త్ర మహాగణపతికి ఇస్తున్నారు. స్వామివారికి పెట్టే లడ్డు నైవేద్యం అనేది శివలింగ ఆకారంలో ఉండబోతుందండి. అది ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. అది తర్వాత భక్తులందరికీ కూడా సుమారు ఒక 10 రోజులు సందర్శనలో ఉంచి అది కూడా పంచడం జరుగుతుంది, ప్రసాదంగా ఇచ్చేస్తామండి. సో ఎవ్రీ ఇయర్ లంకా గ్రౌండ్స్ లో వినాయకుడు అంటే గనుక ఎక్స్పెక్టేషన్స్ కూడా భక్తుల నుంచి అదే స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే సరికొత్త థీమ్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, వినూత్నంగా ప్లాన్ చేయటం. తెలుగు రాష్ట్రాల్లోనే మన గాజువాకకి ఇంత పేరు రావటం అంటే వినాయక చవితి ఉత్సవాల ద్వారానే దాన్ని క్రియేట్ చేయగలిగారు. సో ఈసారి 1,00,000 చీరలతో అంటే ఎన్నాళ్ళ నుంచి వర్కౌట్ చేయాల్సి వచ్చింది? ఇది సుమారు 2 నెలలు పైగానే దీని ప్లానింగ్ గ్రాఫ్ అంతా చేసుకోవడం జరిగిందండి. మా గాజువాక ప్రజెంట్ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. మొన్న ఎలక్షన్లో కావచ్చు, ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాల్లో కావచ్చు. బాగా భారీ ఈ గాజువాక ఆంధ్రప్రదేశ్లో వినాయకుడు అనగానే ప్రజెంట్ అప్పుడు మనకు తెలంగాణలో ఖైరతాబాద్ ఎలాగో ఇప్పుడు గాజువాక పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు ఆ రికార్డ్స్ కూడా ఇంకా గాజువాక తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఆలోచన లేదు. గాజువాక ఇప్పటికి చాలా రికార్డులు వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఎంతమంది భక్తులు ఈసారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది? ఏర్పాట్ల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఏర్పాట్లు గతంలో కన్నా ఇప్పుడు మార్కెట్ కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల మహిళలు కూడా చాలా తండోపతండాలుగా వస్తున్నారు. మార్నింగ్ మేము 11:20 నిమిషాలకు పూజ అనుకున్నాం. ఉదయం 7 గంటల నుంచే భక్తుల రద్దీ చాలా పెరిగిపోయింది, మీరు చూస్తున్నారు. సుమారు గతంలో ఉన్న మార్కెట్ల కన్నా 4 లైన్లు ఇంకా ఎక్స్ట్రా పెంచాల్సి వచ్చిందండి. అవి కూడా పెంచాం. భక్తులకి మళ్ళీ వీవీఐపీ ఎంట్రీలు కానీ సపరేట్గా వచ్చిన మనకి వీఐపీసీకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులందరికీ సందర్శన యాత్ర ఒక జాతర వాతావరణం క్రియేట్ చేయడం కోసం స్టాల్స్, ఎగ్జిబిషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 1,00,000 చీరలతో కదా ఎంత హైట్ వచ్చిందండి? సుమారు మండపం ఎత్తైతే 111 అడుగులు వచ్చిందండి. స్వామివారి మొత్తం అంతా కూడా చీరల్లో వెదురు బొంగు అన్ని స్కెల్టన్తో సగా 111 అడుగుల వరకు వచ్చింది. గణపతి ఉత్సవాలంటే గాజువాక రికార్డు క్రియేట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ ఆ ముందు కూడా మనం చూసాం, భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు లడ్డూ ప్రసాద వేలం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంటుంది. ఈసారి 1,00,000 చీరలతో అంటే సుందర వస్త్ర అన్నందుకు వినాయకుడు కూడా అంతే అద్భుతంగా దర్శనమిస్తున్నారు. గాజువాకకి ఒక ప్రత్యేకత ఉందండి.
2011 నుంచి ఈ యొక్క పోటీతత్వం లేక గాజువాక ప్రజల ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. భారతదేశంలోనే 3 గిన్నిస్ రికార్డులున్న ఒకే ఒక వినాయక చవితి ఉత్సవాలు భారతదేశంలో గాజువాకలో జరిగాయి. సో గాజువాక ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో జరుగుతుంటాయి వినాయక చవితి, కానీ మిగతా చోట్ల జరిగితే వాటికి ప్రత్యేకత ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఒక చేంజ్ కనిపిస్తుంది, ఒక మెసేజ్ వెళ్తుంది. ఒకసారి గో గ్రీన్ వెళ్ళింది, ఒకసారి ఏంటంటే పొల్యూషన్ నాన్ పొల్యూటెడ్గా వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ కూడా ఒక మెసేజ్ ఇస్తారు గాజువాక ప్రజలు. అట్లే గాజువాక ప్రజలు బ్లడ్ బ్యాంక్లో హైయెస్ట్ డోనర్స్ గాజువాక నుంచి ఉంటారు. సో గాజువాకలో ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఏ యాక్టివిటీ చేయాలన్నా ఆ స్పోర్టివ్నెస్ ఉంటుంది. అట్లే ఇక్కడ కూడా 3 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా గాజువాక నుంచి ఇచ్చాం. 2 ఆ విశ్వా నుంచి మా టీంలో అందరం కలిసి ఇచ్చాం. ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకత గాజువాక చాటి చాటుతుంది. సో దానికి జనాల యొక్క కోఆపరేషన్, మీడియా కోఆపరేషన్, బయట ఉన్న వాళ్ళ కోఆపరేషన్ అందరికీ వస్తుంది. అందులో ఎక్కడ మీరు చేసేసరికి గాజువాక వచ్చే కీర్తి ప్రతిష్టలు రాష్ట్రం ఇంకెక్కడ రాదు. ఒక ఏమైందంటే గాజువాక అనేది ఒక ఐకాన్ అయిపోయింది. ఏదైనా యాక్టివిటీ చేయాలంటే గాజువాక వినాయకుడి చేస్తేనే ఆ యాక్టివిటీ స్టేట్ వైడ్ వెళ్తుంది తప్ప మిగతా చోట్ల అది రావట్లేదు. సో ఆ ప్రత్యేకత అలా ఉండిపోయింది. ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరు చేసినా సరే దానికి తగిన సదుపాయాలు అందరూ కలిసి అధికారులు కూడా సహకరిస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా క్రియేట్ చేస్తాం. అన్నీ కూడా భక్తులు వచ్చే వరకు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దయదర్శనం చేసుకునే అనుకూలంగానే వాతావరణం కల్పించడం జరుగుతుంది. ఒకసారి మనం స్వామివారి విగ్రహాన్ని పరిశీలిస్తే గనక చీరాల నుంచి 26 మంది కళాకారులు అత్యద్భుతంగా రూపుదిద్దించినటువంటి ఈ విగ్రహంగా చెప్పుకోవచ్చు. సుందర వస్త్ర మహాగణపతిగా ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. పంతులు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే గాజువాక లంక గ్రౌండ్స్లో జరిగే వినాయక ఉత్సవాలకి ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉత్సవాలు అయితే ఇప్పటికే ప్రారంభం జరిగింది. సో మీరు చూస్తున్నారు. సో ఇంట్లో వినాయక చవితి పండుగ జరుపుకున్న తర్వాత కూడా మొట్టమొదటిగా వైజాగ్కి అలాగే గాజువాకలో ఉన్నటువంటి గణనాథుని దర్శించుకోవాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. సో దీంతోనే ఇప్పటికే భక్తులు క్యూ కడుతున్నారు. లక్షలాదిగా తరలి రాబోతున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ సిస్టమే కాకుండా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు, చాలా అత్యద్భుతంగా అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా కూడా చెప్పాలి. 1,00,000 చీరలతో అలాగే నిమజ్జనం సందర్భంగా పంతులు గారు నమస్కారం అండి. సుందర వస్త్ర మహాగణపతి ఏం చెప్తారు? ప్రత్యేకత ఏముంది? ప్రతి సంవత్సరం మట్టితో గణపతిని ఏర్పాటు చేయడం, ఈ సంవత్సరం వినూత్నంగా వస్త్రాలతో స్వామివారిని ఏర్పాటు చేయడం అనేది విశేషం అన్నమాట. అందుకే స్వామివారికి సుందర వస్త్ర మహాగణపతి. వస్త్రం అంటే కట్టుకునే వస్త్రాలు, చీరలు కాబట్టి వస్త్ర. సుందరం అంటే చూడడానికి కనువిందుగా కనబడేది కాబట్టి సుందర వస్త్ర. భారీ ఎత్తు కాబట్టి మహాగణపతి అని చెప్పేసి సుందర వస్త్ర మహాగణపతిగా నామకరణం అనేది చేయడం జరిగింది. అంటే ఇంతకు ముందు వరకు మనం నిమజ్జన కార్యక్రమాలు చూసాం. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్తో పెట్టినప్పుడు సో ఈ చీరలు భక్తులకి ఇవ్వాలి ప్రసాదంగా అనేది కూడా ఆలోచన. సో వీటిని ఎలా జాగ్రత్తగా చూడాలి? 21 రోజుల పాటు పూజలు అందుకుంటున్నాం. సో మీరు చెప్పండి. 21 రోజుల పాటు స్వామివారి యొక్క ఈ మహావిగ్రహానికి ఆవిష్కరణ అంటే విగ్రహం ఉంటుంది. ఉత్సవమూర్తికి విశేష పూజలన్నీ కూడా జరుగుతాయి. నిమజ్జనం రోజు స్వామివారికి ముందుగా పుష్పాభిషేకం చేసి ఈ చీరలను అందరికీ కూడా ఎవరైతే ముందుగా పేర్లు నమోదు చేసుకోవడం ఏదో కమిటీ వారు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ ప్రకారంగా ఈ అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.